నేషనల్ హైవేలుగా రాష్ట్ర రోడ్లట. అంటే ఇప్పటి వరకు రాష్ట్ర రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని నేషనల్ హైవేలుగా, జాతీయ రహదారులుగా గుర్తించబోతున్నారట. 1767 కిలోమీటర్ల మేర ఉన్నతీకరించేందుకు కార్యాచరణ. భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఈ 10 ఏళ్ల పీరియడ్లో బాగా గొప్పగా డెవలప్ అయినాయి ఏంటంటే రోడ్లు. నేషనల్ హైవేల అనుసంధానం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చేశారు ఒక రకంగా చెప్పాలంటే. సో రోడ్లు భవనాల శాఖకు చెందిన పలు రోడ్లను జాతీయ రహదారులుగా ఉన్నతీకరించే కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. సో ఇది రాష్ట్ర సర్కార్ చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 16 ప్రాంతాల్లో 1767 కిలోమీటర్ల మేర రోడ్లను జాతీయ రహదారులుగా ఉన్నతీకరించడం లేదా జాతీయ రహదారులకు అనుసంధానించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా రోడ్ల వివరాలతో ఆకృతులు సిద్ధం చేసి మరోసారి కేంద్రానికి ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు త్వరలో నివేదికను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సమర్పించేందుకు ఏర్పాట్లు చేసింది. పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ ఆలయాలను కలుపుతూ రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ దేవాలయాలను కలిపేలా రూపొందించిన 16 రోడ్లకు సంబంధించిన ఆకృతులతో ఆ నివేదికలు సిద్ధమయ్యాయి. ఉదాహరణకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూర్ పట్టణం జాతీయ రహదారి 44 పైన ఉంటుంది. భూత్పూర్ వయా నాగర్ కర్నూల్, మన్ననూరు, మద్దిమడుగు వెళ్లే రహదారి రోడ్లు భవనాల శాఖ పరిధిలో ఉన్నది. ఈ రహదారిని నాగర్ కర్నూల్, మన్ననూరు, మద్దిమడుగు మీదుగా ఏపీలోని గంగాలకుంట, శ్రీగిరిపాడులను కలుపుతూ జాతీయ రహదారి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ రహదారికి అనుమతి వస్తే కృష్ణానది పైన వంతెన కూడా నిర్మించాల్సి ఉంటుంది. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు రాష్ట్రం నుంచి దూరం తగ్గుతుంది. సో ఏ రోడ్లు అనేది చాలా క్లియర్గా ఉన్నది. చౌటుప్పల్, ఆమనగల్, షాద్నగర్, సంగారెడ్డి రోడ్ అట 182 కిలోమీటర్లు. మరికల్, నారాయణపేట్, రామ్ సముద్ర 63 కిలోమీటర్లు. పెద్దపల్లి, కాటారం రోడ్డు 66 కిలోమీటర్లు. పుల్లూరు, ఆలంపూర్, జడ్ప్రోలు, పెంట్లవల్లి, కొల్లాపూర్, లింగాల, అచ్చంపేట, డిండి, దేవరకొండ, మల్లేపల్లి, నల్గొండ 225 కిలోమీటర్లు. వనపర్తి, కొత్తకోట, గద్వాల, మంత్రాలయం 110 కిలోమీటర్లు. మన్నెగూడ, వికారాబాద్, తాండూర్, జహీరాబాద్, బీదర్ 134 కిలోమీటర్లు. సో ఇట్లా భువనగిరి అండ్ చిట్యాల 44 కిలోమీటర్లట. సో భువనగిరి నుంచి చిట్యాల వెళ్ళే దారి 44 కిలోమీటర్స్. దీన్ని కూడా నేషనల్ హైవేగా తయారు చేస్తారట. కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, ఎల్లారెడ్డి, పిట్లం 165 కిలోమీటర్లు. ఎర్రవల్లి చౌరస్తా, గద్వాల, రాయచూర్ 67 కిలోమీటర్లు. జగిత్యాల, పెద్దపల్లి, కాల్వ శ్రీరాంపూర్, కిష్టంపేట, కాల్వపల్లి, మోరంచపల్లి, రామప్ప దేవాలయం, జంగలపల్లి 164 కిలోమీటర్లు. సారపాక, ఏటూరు నాగారం 93 కిలోమీటర్లు. దుద్దెడ, కొమురవెల్లి, యాదగిరిగుట్ట, రాయగిరి చౌరస్తా 63 కిలోమీటర్లు. జగ్గయ్యపేట, వైరా, కొత్తగూడెం 100. సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల 65 కిలోమీటర్లు. భూత్పూర్, నాగర్ కర్నూల్, మన్ననూర్, మద్దిమడుగు, గంగాలకుంట, శ్రీగిరిపాడు 166 కిలోమీటర్లు. కరీంనగర్, రాయపట్నం 60 కిలోమీటర్లు. ఇలా మీ రోడ్డు ఏడుందో మీరే చూసుకోరిగా. మరి అది చేస్తామని అంటున్నారు. ఎప్పుడు చేస్తారు, ఎప్పుడైతే అన్నది అదంతా సమయం పట్టే అవకాశం ఉంది.